సెప్టెంబర్ 21వ తేదీ రోజు ఆదివారం అమావాస్య రాబోతుంది. భాద్రపద మాసంలోని అమావాస్య తిథి కలిగిన రోజు మహాలయ అమావాస్య. ముఖ్యంగా పితృదేవతలకు ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకం. సంవత్సరంలో వచ్చేటువంటి 12 అమావాస్యలలోకెల్లా కూడా ఈ ఒక్క అమావాస్య పితృదేవతలకు కేటాయించబడింది. అంతటి ప్రత్యేకమైనటువంటి మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21వ తేదీ రోజు ఆదివారం రోజున రాబోతుంది. ఈ రోజున పితృదేవతలు వాయు రూపం మన ఇల్లు ఇంటి చుట్టూ కూడా సంచరిస్తూ ఉంటారు. అయితే అలాంటి పితృదేవతలు వచ్చేటువంటి ఈ రోజున మనం చేసేటువంటి కొన్ని పనుల ద్వారా వారి ఆశీర్వాదం మనకు దక్కుతుంది. వారి ఆశీర్వాదం జీవిత కాలం పాటు మనకు అండగా ఉంటుంది. అయితే వారికి నచ్చనటువంటి కొన్ని పనులు చేస్తే మాత్రం వారు అంతే ఆగ్రహంతో శాపాన్ని కూడా ఇస్తారు. అది కూడా జీవిత కాలం పాటు మనల్ని వెంటాడుతుంది. అందుకే ఈ మహాలయ అమావాస్య రోజున అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటి, అలాగే పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైన ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు ఏంటో చూద్దాం. ముఖ్యంగా పితృదోషం అంటూ ఉంటే కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే చేసేటువంటి పనులు చాలా వరకు నిదానంగా సాగుతాయి. అలాగే పితృదోషం ఉంటే తరచూ కూడా వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. అలాగే గౌరవ ప్రతిష్ట భంగం జరుగుతుంది. కుటుంబంలో మనకన్నా చిన్నవారు ఎప్పుడూ కూడా మనల్ని తిట్టడం లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో చిన్నపిల్లలు తరచూ అనారోగ్య బారిన పడడం, ఏడుస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే సంతాన భాగ్యం లేకపోవడం లేదా పుట్టిన సంతానం అనారోగ్య సమస్యలతో బాధపడడం లాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే ప్రతి మనిషి జీవితంలో కూడా పితృతర్పణం అనేది ఎలాంటి దోషము లేకుండా నిర్వహించవలసిన కార్యం. పెద్దల కార్యక్రమాలలో తప్పు అనేది జరిగితే వారు తృప్తి చెందరు, వారికి ముక్తి లభించదు. దాని ప్రభావం అనేది తరతరాలుగా కూడా ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం భాద్రపద మాస అమావాస్య రోజున మహాలయ అమావాస్యగా ప్రత్యేకంగా పెద్దల కోసం స్వయం పాకం పిండ ప్రదానం చేయడానికి కేటాయించబడిన రోజు. ఈ రోజు పితృ ఆరాధనకు అనుకూలమైన రోజు. ఈ రోజున పెద్దలు అంటే గతించిన పెద్దలు మన ఇల్లు ఇంటి చుట్టూ మనల్ని దీవించడానికి, మన శ్రేయస్సును మన ఉన్నతిని కోరుకోవడానికి మన చుట్టూ వాయు రూపంలో తిరుగుతూ ఉంటారు. అంతటి ప్రత్యేకమైన రోజున వారు రావడానికి అడ్డంకిగా ఉండేటువంటి కొన్ని పనులను మనం చేయడం అనేది మహాపాపంగా పరిగణించబడుతుంది. వారికి అది మళ్ళీ సంవత్సర కాలం పాటు ఎదురు చూపుగా ఉండబోతుంది. అందుకే పూర్వీకులు మనల్ని ఆశీర్వదించడానికి రావడానికి అడ్డంకిగా ఉన్నటువంటి కొన్ని పనులను మహాలయ అమావాస్య రోజున అస్సలు చేయకూడదు. అయితే అవి ఏంటో చూద్దాం. ముఖ్యంగా మనము తప్పకుండా చేయవలసినటువంటి పనులను మహాలయ అమావాస్య రోజున గతించిన మన తరానికి సంబంధించిన పెద్దవారినందరినీ కూడా స్మరించుకోవాలి. పవిత్ర జలాలతో అంటే సముద్రం లేదా గంగా నది స్నానం చేయాలి. అలాగే పూర్వీకుల శాంతి కోసం ప్రార్థించాలి. వారి ఆశీర్వాదం కోసం తర్పణాలు వదలడం చాలా మంచిది. అలాగే మహాలయ అమావాస్య రోజున చీమలు, కాకులు, కుక్కలు, గోమాతకు అందరికీ అన్నింటికీ కూడా ఆహారం వేయడం చాలా మంచిది. ఏదో ఒక రూపంలో వారు మనం పెట్టినటువంటి జంతువుల్లోకి ఆవహించుతారు. ఏదో ఒక రూపంలో అది మన పెద్దలకు చేరుతుంది. అలాగే ఈ రోజున బ్రాహ్మణుల దగ్గర కూడా మన పెద్దల పేరు మీద స్వయం పాకం ఇచ్చినట్లయితే అది గతించిన పెద్దవారికి సంవత్సరం మొత్తం కాలం పాటు భోజనం పెట్టడంతో సమానమవుతుంది. అలాగే మహాలయ అమావాస్య రోజున సమస్త శుభాలు కలగాలంటే కుష్మాండంతో పాటు వస్త్రదానం కూడా చేయాలి. ఈ రోజున ఉప్పు, ఇనుము, పత్తి లేదా బియ్యం ఇలా వేటినైనా సరే దానం చేయవచ్చు. అలాగే మహాలయ అమావాస్యను సర్వ అమావాస్య అని, పితృ అమావాస్య కూడా అని కూడా అంటారు. ఈ రోజు పూర్తిగా పెద్దలకు కేటాయించిన రోజు. వారి ఆహ్వానానికి తగ్గట్టుగా ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఇంటి ముందు లక్ష్మీ అమ్మవారి స్వరూపం అమ్మవారిని ఆహ్వానిస్తూ ముగ్గు వేస్తారు. అయితే ఈ రోజున పెద్దల కోసం మాత్రమే కేటాయించబడింది కాబట్టి ఇంటి ముందు ముగ్గు వేయడం కానీ లేదా వారు రావడానికి అడ్డంకిగా ఉండే విధంగా ఇంటి గడపకు పసుపు పెట్టడం కానీ చేయకూడదు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో గంట మోగించకూడదు. మనం మన పూజా గదిలో గంట మోగిస్తున్నాము అంటే పూజా గదిలో గంట మోగించకూడదు. మనం ఇంట్లో గంట మోగిస్తున్నాము అంటే అది దేవతలకు ఆహ్వానం. అయితే అది దేవతలు ఉన్న చోట మన గతించిన పూర్వీకులు అంటే పితృదేవతలు ఉండలేరు.
చేయలేరు. అందుకే ఆ రోజున ఇంట్లో పూజా గదిలో గంట మోగించడం కూడా మంచిది కాదు. అలాగే ఈ రోజున ఇంటికి ఎవరైనా ఏ సహాయం కోరి వచ్చినా సరే తిప్పి పంపించడం అనేది దోషంగా పరిగణించబడుతుంది. అలాంటి దోషం చేయకూడదు. ఎవరు ఏ అవసరం కోసం మన ఇంటికి వచ్చినా సరే ఖచ్చితంగా సహాయం చేయండి. అలాగే మహాలయ అమావాస్య రోజున పేదవారికి కానీ, బ్రాహ్మణులకు కానీ, స్త్రీలకు కానీ, లేదా నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి కానీ ఎంతో కొంత దానం చేసి పంపించడం చాలా మంచిది. అలాగే పితృపక్షం చివరి రోజైనటువంటి మహాలయ అమావాస్య రోజున ఎవరిని కూడా అవమానించకూడదు. అలాగే ఎవరిని ఉద్దేశించి చెడుగా మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడితే అది పితృదేవతలకు నచ్చదు, వారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. అలాగే ఈ రోజున ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఉంచాలి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. కేవలం నీళ్లు మాత్రమే చల్లి శుభ్రం చేసుకోవాలి. అలాగే ముగ్గు వేసినట్లయితే అది లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించినట్టు అవుతుంది. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిది అని చెప్తారు. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం ద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజున తెలిసి తెలియకుండా ఎవరితో కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఈ రోజున మీరు ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవిత కాలం పాటు కష్టాల పాలవుతారు. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయడం మంచిది. ఇలా చేస్తే పూర్వీకుల ఆశీస్సులు దక్కుతాయి. అలాగే చీమల రూపంలో గతించిన ఆహారాన్ని స్వీకరించి సంతృప్తి చెందుతారు. ఇంకా అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండినట్లయితే పూర్వీకులు మోక్షం పొంది వారికి పుణ్య ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఇది ఒక మత విశ్వాసం మాత్రమే. అలాగే అమావాస్య రోజున ఆ గోమాతకు ఆహారం పెడితే అది ముక్కోటి దేవతలకు ఆహారం పెట్టిన దానితో సమానమవుతుంది. ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. అయితే ఈ రోజున పితృదేవతలు కూడా ఆ గోవు రూపంలో కూడా రావచ్చు. అందుకే గోమాతకు ఈరోజు ఆహారం పెట్టడం మంచిది. అది మాత్రమే కాకుండా ఇంటి ముందుకు ఏ జీవి వచ్చినా సరే ఆ జీవి రూపంలో పితృదేవతలు ఆశీర్వదిస్తున్నట్టుగా భావించి వాటికి ఆహారం పెట్టడం మంచిది. అలాగే ఈ అమావాస్య రోజున ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే శుభకార్యాలు, గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు. నామకరణం, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. అలాగే ఈ రోజున కొత్త బట్టలు కొనడం, కొత్త ఆభరణాలు కొనడం కూడా మంచిది కాదు. అంతేకాకుండా కొత్త వాహన కొనుగోలు లేదా భూ సంబంధిత వ్యవహారాలు కూడా ఈ రోజున చేయడం అస్సలు మంచిది కాదు. వీలైనంత ఎక్కువ వరకు ఇతరులకు సహాయం చేయడం, నిరుపేదలకు సహాయం చేయడం, అన్నదానం లాంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది. అలాగే ఈ రోజున వృద్ధులకు, పేదవారికి ఎవరిని కూడా అవమానించకూడదు. మీకన్నా పెద్దవారితో అఘోరవంగా మాట్లాడకూడదు. అందులోనూ మహాలయ అమావాస్య రోజున అస్సలు చేయకూడదు. అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఇంకా పరమశివుని పూజించడం చాలా మంచిది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజాముననే నిద్రలేచి నదీ స్నానం ఆచరించి పూజ చేయడం చాలా శుభప్రదం. పుణ్యక్షేత్రాలను దర్శించి పవిత్ర స్నానాలను చేసినట్లయితే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున సూర్యోదయ సమయంలో నిద్రపోవడం మంచిది కాదు. అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. అలాగే సూర్యాస్తమయం అయిపోయే వరకు కూడా నిద్రపోకూడదు. మధ్యాహ్న సమయంలో, సాయంత్రం సమయంలోనైనా సరే అస్సలు నిద్రపోకూడదు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం అనేది దరిద్రానికి దారితీస్తుంది. అందుకే అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా అస్సలు మంచిది కాదు. అది దరిద్ర హేతువుగా భావించబడుతుంది. అందుకే అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనం చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి స్వల్ప ఆహారం, పలహారం లాంటిది తీసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున జుట్టు కత్తిరించడం లాంటిది అస్సలు చేయకూడదు. అది దరిద్రానికి దారితీస్తుంది. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకుంటూ ఉండాలి. వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలకు నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. సంవత్సరంలో ఈ ఒక్క రోజు అయినా సరే పితృదేవతలను స్మరించుకుంటే అది వారికి సంవత్సర కాలం పాటు నమస్కారంతో సమానమవుతుంది. అలాగే అమావాస్య రోజున ఇంటి దగ్గర ఒక కొత్త మొక్కను నాటడం చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టు అయితే చాలా మంచిది. జమ్మి చెట్టులో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటడం చాలా మంచిది. అలాగే అమావాస్య రోజున అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం చాలా మంచిది. అది చనిపోయిన
పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో కొలువై ఉంటారని నమ్మకం. అందుకే అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపారాధన చేయడం చాలా మంచిది. అలాగే అమావాస్య రోజు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రత్యేకమైన రోజు. అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇచ్చినట్లయితే, పూర్వీకుల పేరుతో దాన ధర్మాలు చేసినట్లయితే, లేదా పేద ప్రజలకు బట్టలు ధాన్యం దానం చేసినట్లయితే మన చేతిలో ఎప్పుడూ కూడా దానం చేసేంత డబ్బు మన చేతిలో ఉంటుంది. ఎప్పుడూ కూడా మన చేతిలో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదంతో మన చెయ్యి ఎప్పుడూ కూడా ఖాళీ కాదు. అందుకే ఈ రోజున దాన ధర్మాలు చేయాలని చెప్తారు. అలాగే ఈ సూర్యాస్తమయ సమయంలో కూడా ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా దీపాలను వెలిగించడం చాలా మంచిది. అందులోనూ అమావాస్య రోజున దీపాలు వెలిగించినట్లయితే అది ఇంట్లోకి అనుకూల శక్తిని తెస్తుంది. అలాగే ఈ రోజు ఇంటి పైకప్పు పైన అంటే బిల్డింగ్ మొత్తానికి పైన దక్షిణం వైపుగా దీపాన్ని వెలిగించినట్లయితే అది మన గతించిన పితృదేవతలు మనల్ని చూసి మనల్ని ఆశీర్వదించి తిరిగి వెళ్లేందుకు దారిగా చూపిస్తుంది. అందుకే ఇంటి పైభాగంలో లేదా అలాంటి అవకాశం లేకపోతే ఇంటి బాల్కనీలోనైనా సరే దక్షిణం వైపుగా దీపాన్ని వెలిగించండి. అది కూడా ఆవ నూనె అయితే చాలా మంచిది. మట్టి ప్రమిదలో ఆవ నూనెతో ఒక వత్తి దీపారాధన చేయండి. అది గతించిన పెద్దలు తిరిగి వారి స్థలానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపించే వెలుగుగా ఉంటుంది. అలాగే ఈ రోజున పితృదేవతలు తృప్తిగా సంతోషంగా తిరిగి వెళ్ళాలి అంటే మనం ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు. అలాగే ఇంటి చుట్టూ కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంట్లో వ్యక్తులు కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అలాగే పితృదేవతలు సంతోషంగా లేకపోతే సంతాన సమస్యలు, తరచూ ఇంట్లో గొడవలు జరగడం, అలాగే చేసే ప్రయత్నాలన్నీ కూడా చేయి వరకు వచ్చి చేయి దాటిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే మహాలయ అమావాస్య రోజున పెద్దల పేరు మీద స్వయం పాకం ఇవ్వాలి అంటారు. అది వారికి సంవత్సర కాలం పాటు భోజనంగా ఉంటుంది. అలాగే మహాలయ అమావాస్య రోజున మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి. అస్సలు తినకూడదు. మాంసాహారం తింటే పితృదేవతలకు కోపం వస్తుంది. అందుకే ఈ రోజున మాంసాహారం, మద్యం, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు, చేపలు, గుడ్లు ఇలా వేటిని కూడా తినడం అనేది మంచిది కాదు.